చేయండి సార్. ప్రభుత్వ భూమి ఉంది అంటే సాధారణంగా గత ప్రభుత్వాలు కానీ లేదా పాలనలో ఉన్న ప్రభుత్వాలు అది ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలి తప్పిస్తే ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వ భూమి ఏ రకంగానూ ప్రజల కోసం వినియోగిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నదానికి కూడా మనకైతే ఆన్సర్ దొరకలేదు. పూర్తిగా రియల్టర్ చేతిలోకి వెళ్తుంది. ఎందుకంటే వెంచర్ వేస్తున్నారు కాబట్టి ఈ క్లారిటీ అయితే ఉంది. కామన్గా ఒక ప్రభుత్వ భూమిని అనేది దీనికోసం వినియోగించాలి అనే ఒక చట్టాలు ఏమైనా ఉన్నాయా? దానికోసం పోరాడే అవకాశం అక్కడ స్థానికులకి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు చూడండి మేడం, విషయం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ భూముల కబ్జా అనేది గత 10-15 సంవత్సరాలుగా ఈ ఎట్లా అంటే మితిమీరిపోయింది. ఎట్లా అంటే ఒక గతంలో ఏం జరిగేదంటే అమీన్పూర్లో ఈ ప్రభుత్వ స్థలాలు పక్కన పట్టా సర్వే నంబర్ ఉంటాయి కదా, ఆ పట్టా సర్వే నంబర్ తీసుకొని ఒక డాక్యుమెంట్ వాడు వచ్చి కబ్జా చేస్తూ ఉట్టిగా రాడు. వాడు ఆ పక్క పట్టా నంబర్ సర్వే వేసుకొని ఆ సర్వే నంబర్ బట్టి ఇక్కడ వచ్చి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తాడు. ఇట్లా అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాని మీద ఈ యొక్క భూ కబ్జా రాయలు దానికి సర్వేలో నామాత్రం కూడా గట్టిగా అడ్డుకుంటే, గట్టిగా సర్వే జరిగితే అది ప్రభుత్వ స్థలం తీరితే విడిచిపెట్టడము, లేదంటే అది అమ్ముకోవడం, వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించడం ఈ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి చట్టాలు ఆ రోజున్నాయి, ఈ రోజున్నాయి. నిజంగా అమలు చేస్తే భూ కబ్జా ల్యాండ్ కాపరింగ్ కేసు కింద వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టి కఠినమైన శిక్షలు అమలు చేసి ఎవడైతే ఏదైతే కబ్జా చేసిండో దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా ఉపయోగాల అవసరాలకు వాడితే అది బంద్ అయిపోతుండే. కానీ అట్లా కాదు. వాడు డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ తీసుకొని రావాలి, ఇది కబ్జా చేయాలి, వాడు కట్టుకోవాలి, వాడు బాధ్యత తిరగాలి, వాడు ఇది సమాజంలో ఒక ధనవంతునిగా చలామణి అవుతాడు. ఈ ధనవంతుడు రేపు జరగబోయే ఎన్నికలలో అదే కోట్లాది రూపాయల ఈ భూ కబ్జాలతో వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాలి, మళ్ళీ గెలవాలి. వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ కింద వాళ్ళ ప్రభుత్వమే, మధ్యలో వాళ్ళ ప్రభుత్వమే, చివరికి వాళ్ళ ప్రభుత్వం. అట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళని పెంచి పోషి